సో మనం లెవెల్ 5 స్ట్రాటజీలో కొన్ని కాన్సెప్ట్స్ అనేది నేర్చుకుంటే ఎంత లాభం ఉంటుంది, ఎన్ని క్వెషన్స్ మీకు అడ్వాంటేజ్ అవుతాయి, ఎన్ని చాప్టర్స్‌లో మీకు ప్లస్ అవుతుంది, ఆ పర్టిక్యులర్ కాన్సెప్ట్ తోటి అనేది మనం క్లియర్‌గా డిస్కస్ చేసాం. ఇప్పుడు ఒక క్వెషన్ పేపర్ చూద్దాం. సో ఇది ఎప్పుడు జరిగింది? ఈ క్వెషను 2025లో 29థ్ డేట్ ఆఫ్టర్‌నూన్ సెక్షన్‌లో జరిగిన పేపర్‌లో. సో ఇప్పుడు మనం ఇంతకుముందు మనం చూసాం కదా! సో అప్ టు లెవెల్ 5 వరకు ఏ కాన్సెప్ట్స్ వల్ల మీకు వేరే టాపిక్స్ ఎన్ని టాపిక్స్ డ్యామేజ్ అవుతున్నాయో చూశారు కదా. ఇప్పుడు ఒకే క్వశ్చన్ పేపర్లో ఆ కాన్సెప్ట్స్ తోటి ఎంత ఎఫెక్ట్ జరుగుతుందో చూద్దాం. సో ఇప్పుడు ఇది చూడండి, ఫస్ట్ క్వశ్చన్ అనేది. సో ఈ క్వశ్చన్ ఏమన్నాడు? యాజ్ నో రియల్ రూట్స్ అన్నాడు. అది సింపుల్. నో రియల్ రూట్స్ అంటే డిస్క్రిమినెంట్ నెగిటివ్ స్కూల్ లెవెల్లో కూడా తెలుసు. కానీ ఇన్ఈక్వాలిటీ సాల్వ్ చేయడం రాదు చాలామందికి. ఇది కొద్దిగా బెటరే, ఇక్కడ పెద్ద ట్విస్ట్ అవ్వలేదు, కానీ ఇంకా కొద్దిగా ఎక్కువ ట్విస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇన్ఈక్వాలిటీని అంటే పిఎన్పి రూల్లో నేర్చుకుంటాం. ఇట్లా పిఎన్పి రూల్లో నేర్చుకుంటే ఎటువంటి ఇన్ఈక్వాలిటీ అని ఇక్కడ అంటే సింపుల్గా ఉంది కాబట్టి ఇక్కడ చేయగలిగే ఛాన్స్ ఉంది, కానీ ఇంక వేరే వేరే చాప్టర్లో ఇంకెక్కువ ట్విస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు ఆ పిఎన్పి రూల్ నేర్చుకుంటే ఆ క్వశ్చన్ ప్లస్ అవుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ క్వశ్చన్. ఇది మోడలెస్ కాన్సెప్ట్, గ్రాఫ్ మిక్స్డ్ ఉంది. సో రెండు కూడా మీరు ఎంత ఇంపార్టెంట్, మన మోడలెస్ తోటి గ్రాఫ్స్ తోటి ఎంత నష్టం జరుగుతుందో చూస్తున్నాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ చేయలేపడానికి ఒకే ఒక కారణం ఎవరు అంటే గ్రాఫ్ గీయడం రాకనే. ఆ గ్రాఫ్ గీయడం వస్తే ఈ క్వశ్చన్ 100% చేయడంలో పెద్ద కష్టమేం కాదు. అంటే చేయగలిగే క్వశ్చన్ ఎందుకు మిస్ అయ్యారు? సో జస్ట్ ఆ గ్రాఫ్స్ అనేది మీకు గీయడం రాకపోవడం వలనే. అందుకే గ్రాఫ్స్ నేర్చుకుంటే సో ఇంకొక క్వశ్చన్ ప్లస్ అయింది కదా. సో ఇంతకుముందు క్వశ్చన్ కూడా అది కూడా ఓకే సార్, అది సింపులే కాబట్టి వదిలేద్దాం. సో ఇది మాత్రం 100% మీరు చేయరు. ఇంకొక విషయం తెలుసా, ఈ క్వశ్చన్ ఏంటంటే ఏరియాస్ అనే టాపిక్. సో మీకు మెయిన్స్లో ఈజీగా స్కోర్ చేసే టాపిక్స్ చెప్పమంటే 1, 2, 3 కొన్ని టాపిక్స్ చెప్తాం. ఏది ప్రిపేర్ అవ్వద్దు, లాస్ట్కి ప్రిపేర్ అవ్వాలి, ఈ టాపిక్ని టచ్ చేయొద్దంటే చెప్పే క్వశ్చన్ చాప్టర్ ఏంటో తెలుసా? ఏరియాస్. ఈ క్వశ్చన్ ప్రిపేర్ అవ్వని ఎవరు చెప్పరు. ఎందుకు చెప్పరంటే మీ గ్రాఫికల్ నాలెడ్జ్ లేక ఒకటి చెప్పి ఒకటి చేస్తారు, అనవసరంగా నెగిటివ్ మార్క్ వస్తుంది. సో కష్టమని చెప్పరు. అదే ఇప్పుడు మీ గ్రాఫ్ నేర్చుకుంటే ఈ క్వశ్చన్ ఫస్ట్ లిస్ట్లో వచ్చేస్తుంది. లాస్ట్ ప్రయారిటీ ఇచ్చే టాపిక్ ఫస్ట్ ప్రయారిటీలోకి వస్తుంది. దేనివల్ల? ఓన్లీ గ్రాఫికల్ నాలెడ్జ్ మీకు పర్ఫెక్షన్ ఉంటే. చూడండి, లాస్ట్ ప్రయారిటీ ఇచ్చే టాపిక్ ఫస్ట్ ప్రయారిటీకి వచ్చేసిందంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది. సో అదొకటి రీజన్ ఏంటంటే ఈ చాప్టర్తో కాదు ప్రాబ్లం, ఆ గ్రాఫ్స్ తోటే ప్రాబ్లం. సో ఇక రిమైనింగ్ పార్ట్ అనేది చేయడం అనేది ఎటువంటి ఇబ్బంది లేదు. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ డొమైన్ కాన్సెప్ట్ అనేది పెద్ద సింపుల్ లాజిక్, సింపుల్ కాన్సెప్ట్సే. కాన్సెప్ట్స్ సింపులే కానీ క్వశ్చన్ మాత్రం చెయ్యరు. ఎందుకు అంటే మీకు లాగర్థమ్స్ ఈ కాన్సెప్ట్స్ మీద సరైన గ్రిప్ లేకపోతే చేయలేరు. సో లాగర్థమ్ కాన్సెప్ట్స్ కానీ అలాగే ఇక్కడ ఇన్ఈక్వాలిటీస్ కూడా వస్తాయి, ఇక్కడ పిఎన్పి రూల్ కూడా వస్తుంది. సో ఇక్కడ మిస్ అవ్వడానికి ఒక లాగర్థమ్ కాన్సెప్ట్స్, లాగర్థమ్స్ రూల్స్. సో అంటే లాగర్థమ్స్ రూల్ అంటే డొమైన్లో కూడా కవర్ అవుతుంది అనుకోండి. సో ఓకే, దాంతోపాటుగా ఇప్పుడు ఇక్కడ దాకా వస్తారు. ఇక్కడ ఇన్ఈక్వాలిటీని సాల్వ్ చేయడం రాదు. పిఎన్పి రూల్ అనేది మనం ఇంతకుముందు చూసాం కదా, దానివల్ల ఎంత ఎఫెక్ట్. సో ఆ పిఎన్పి రూల్ నేర్చుకుంటే ఈ క్వశ్చన్ చేయగలరు. దాని మీద పిఎన్పి రూల్ మీద గ్రిప్ లేదనుకోండి, ఈ క్వశ్చన్ అంతా చేయగలిగినా ఇక్కడ లాస్ట్కి క్లైమాక్స్ ఆన్సర్ రాయడం రాదు. ఇక్కడ వరకు వచ్చేస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆన్సరే. ఆన్సర్ దేని చూసి రాస్తాం? ఈ లైన్ చూసి రాస్తాం, కానీ ఈ లైన్ డ్రా చేయడం రాదు కదా. అలా మిస్ అవుతున్నారు. సో ఇప్పటివరకు 3 క్వశ్చన్స్ ఇచ్చాం. సో ఒకటైతే తీసేద్దాం, అది సింపుల్గానే ఉంది కాబట్టి. సో 2 క్వశ్చన్స్ కన్సిడర్ చేద్దాం, అంటే ఎన్ని ప్లస్ అవుతుంది. నెక్స్ట్ ఇది మోడలెస్ కాన్సెప్ట్స్. సో ఈ క్వశ్చన్ డిఫరెన్షియబిలిటీ ఇది చేయలేకపోవడానికి, డిఫరెన్షియబిలిటీ కూడా లాస్ట్ ప్రయారిటీ ఇచ్చే టాపిక్స్లే. లాస్ట్ ప్రయారిటీలో ఇచ్చే టాపిక్స్లో 4 టాపిక్స్లో ఒకటి ఏరియాస్ అయితే ఇంకోటి డిఫరెన్షియబిలిటీ. సో ఎందుకు ఇస్తున్నామంటే ఇవే మోడలెస్ కొద్దిగా రూల్స్ తెలియకపోవడం వల్లనే. సో మీకు ఎప్పుడైతే ఈ మోడలెస్ కాన్సెప్ట్ మీద గ్రిప్ వచ్చిందో అప్పుడు ఈ క్వశ్చన్ కూడా మీరు చేయగలరు. అంటే 3 బిట్స్ ప్లస్ అయినాయి కదా. సరే మనం 3 కన్సిడర్ చేద్దాం, పోనీ ఇంకా చూద్దాం ఇంకేమున్నాయో. సో నెక్స్ట్ ఇది కూడా పిఎన్పి రూల్ చూసారా. పిఎన్పి రూల్లోనే మనకి 3 క్వశ్చన్స్ కనిపించినాయి. అందులో ఒక క్వశ్చన్ ఓకే చేసేయచ్చు, కానీ మిగిలిన 2 క్వశ్చన్స్ ఇంతకుముందు ఫంక్షన్స్లో డొమైన్ కనుక్కునే ప్రాబ్లం చూసాం. సో ఇది కూడా ఇది డెఫినెట్ ఇంటిగ్రేషన్స్లో కానీ లేదంటే ఇదే క్వశ్చన్ ఫంక్షన్స్లో రావచ్చు, ఇదే క్వశ్చన్ మ్యాక్సిమంలో కూడా రావచ్చు. సో ఈ క్వశ్చన్ రాగలేకపోవడానికి కారణం జస్ట్ ఈ పిఎన్పి రూల్ తెలియకపోవడం వల్లనే. సో 4 క్వశ్చన్స్. సో మనం ఆ కాన్సెప్ట్స్ వల్ల
4 క్వశ్చన్స్ డ్యామేజ్ అవుతున్నాయి. అంటే ఆ చాప్టర్ తోటి ప్రాబ్లం లేదు. ఆ సైడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా వాటితోటే ఇబ్బంది. సో నెక్స్ట్ ఇది డెఫినెట్ ఇంటిగ్రేషన్స్. ఇది కూడా కొద్ది డిఫికల్ట్ టాపిక్ కిందనే కన్వర్ట్ అవ్వడానికి చాలా ఎక్కువ మోడల్స్ ఉంటాయి. ఇంకోటి ఈ మాడు స్టెప్లు చూడగానే చాలామంది క్వశ్చన్ దీని వైపు కూడా చూడరు. సో ఆల్రెడీ మీరు ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళకైతే తెలిసిపోతుంది. ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా స్టార్టింగ్లోని చాప్టర్ అయిపోతే మీకు తెలుస్తుంది ఈ క్వశ్చన్ చాలామంది స్కిప్ అవుతారు. సో ఈ మోడల్స్ స్టెప్ ఫంక్షన్స్ మీద క్లారిటీ ఉంటే అప్పుడు ఈ క్వశ్చన్ మీకు యాడ్ అవుతుంది. నెక్స్ట్ సీక్వెన్స్ అండ్ సిరీస్. సో ఇది పెద్ద కష్టమైన క్వశ్చనే కాదు, కానీ చాలామంది చేయట్లేదు అసలు. అంటే ఈ చిన్న చిన్న ఈ సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ది బోత్ ఎండ్స్ ఈస్ కాన్స్టెంట్ సింపుల్ లాజిక్ చెప్తాం చెప్పినా కూడా అసలు అవసరమైనప్పుడు ఎవరు వాడట్లేదు. సో ఫౌండేషన్లో ఇప్పుడు మీరు అది ఎంత నేర్చుకున్నారనుకోండి సో బాగా గుర్తుంటుంది, మర్చిపోరు. సో ఇప్పుడు చూశారు కదా కనీసం ఒక 6 or 7 బిట్స్ మీకు ఈ కాన్సెప్ట్స్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది ఒక పర్టికులర్ పేపర్లో. అంటే ఈ పేపర్లో 6 క్వశ్చన్స్ ఆ కాన్సెప్ట్ డ్యామేజ్ అయినాయి కదా. అన్ని పేపర్లో అన్ని క్వశ్చన్స్ ఉండకపోవచ్చు. ఒక 2 క్వశ్చన్స్ వరకైతే ఒక్కో స్లాట్లో ఒక్కోసారి ఉండకపోవచ్చేమో, కానీ సో ఎక్కువ శాతం మెజారిటీ మాత్రం ఒక 2 క్వశ్చన్స్ అన్న మీకు ప్లస్ అవుతుంది. ఇంకొక 2 క్వశ్చన్స్ ప్లస్ అయితే అప్పుడు మీ స్కోర్ 70కి వెళ్ళిపోతుంది. 100% ఒక డిఫికల్ట్ మ్యాథ్స్లో 40 మార్క్స్ వస్తేనే గొప్ప. సో ఇంతవరకు మీరు ప్లాన్ అప్లై చేస్తే 60 క్రాస్ అయ్యి 70 కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో 40 మార్క్స్ వస్తేనే సో సీట్ రావాల్సింది, అంటే ప్రజెంట్ ట్రెండ్ ప్రకారం సో 40. సో మీకు ఇంకొక 30 మార్క్స్ ప్లస్ అవుతాయి. సో అప్పుడు ఇంకా మీకు బెస్ట్ కాలేజీలో బెస్ట్ సీట్ వచ్చే అవకాశం క్లియర్గా ఉంది. ఇంకా లెవెల్ 6 లెవెల్ 7 అనే ప్లాన్స్ ఉన్నాయి. సో వాటి గురించి నేను ఇంకా ఎక్కువ ఇప్పటికే చాలా వీడియోస్ అయినాయి కాబట్టి సో అంత చూస్తారని కూడా నేను అనుకోను. అంత టైం స్పెండ్ చేయడం కూడా కష్టమే కాబట్టి చేయట్లేదు. సో బ్రీఫ్గా లెవెల్ 6 ఏంటంటే సో ఫౌండేషన్లో ఇది కొన్ని టాపిక్స్ నేర్చుకోమని చెప్పాను. అది ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఫౌండేషన్. సెకండ్ లెవెల్ ఆఫ్ ఫౌండేషన్ ఏంటంటే చాలా చాప్టర్స్, అంటే కొన్ని చాప్టర్స్ చాలా డిఫికల్ట్గా ఉంటాయి. సో చాలా డిఫికల్ట్గా ఉన్న టాపిక్స్ కనీసం ఒక 4-5 నేర్చుకున్నా చాలు. అంటే ఫంక్షన్స్, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ, ఇంటిగ్రేషన్స్, డెఫినెట్ ఇంటిగ్రేషన్స్, సో అలాగే లిమిట్స్, కంటిన్యూ, డిఫరెన్షియబిలిటీ, ఇవి. సో ఇవి నేర్చుకోవడం కోసం కొద్దిగా ట్రిగ్నామెట్రీ, ఇవి నేర్చుకోవడం కోసం ట్రిగ్నామెట్రీ కొద్దిగా టచ్ ఉండాలి. సో అది సెకండ్ లెవెల్. అంటే 8th 9th వాళ్ళు ఫౌండేషన్ తీసుకున్నప్పుడు సో అవి కంపల్సరీ ఫినిష్ చేయాలి. అలాగే ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా ఇంతకుముందు లెవెల్ 1 ఫౌండేషన్ అనేది ఖచ్చితంగా మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్న కూడా కంప్లీట్ చేయాలి. సో ఇంకా ఎక్కువ టైం ఉంటే ఇంకా అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళు అయితే ఇప్పుడు నేను చెప్పే టాపిక్స్లో మీకు ఏది సెకండ్ లెవెల్ ఆఫ్ ఫౌండేషన్స్లో మనం చెప్పేది ఏంటంటే ఫంక్షన్స్, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ, ఇవి మీ కాలేజీలో జరిగేటప్పుడు ప్యారల్గా ఈ ప్రోగ్రామ్ కూడా ఫాలో అయితే, అంటే కాలేజీలో మీకు ఫంక్షన్స్ అనే టాపిక్ జరిగినప్పుడు అక్కడ మీకు సరిగ్గా అర్థం కాదు, చాలా వేరియేషన్స్ ఉంటే చాలా ఇబ్బంది పడతారు. దాంతో ప్యారల్గా సో ఈ వీడియోస్ కోసం మీరు ఫాలో అయితే అప్పుడు మీకు అది హెల్ప్ అవుతుంది. అదే 8th 9th వాళ్ళు ఉంటే ఇంకా ఆ టాపిక్స్ ముందే నేర్చుకుంటే, అంటే కనీసం ఒక 2 months 15 days కాకుండా ఒక్కొక్క టాపిక్ని ఒక 2 months కేటాయించి 8th నుంచి అవుతారు కాబట్టి, అంటే కంప్లీట్ చేయడం కాదు దాని మీద మీకు పర్ఫెక్షన్ గ్రిప్ రావాలి. అలా కొన్ని టాపిక్స్ నేర్చుకుంటే ఇక రిమైనింగ్ టాపిక్స్ ఫౌండేషన్ ఏమి అవసరం లేదు. సో అలా చేయడం వల్ల ఇంకొక 3-4 బిట్స్ అవుతాయి. అది లెవెల్ 6 ప్లాన్. నెక్స్ట్ లెవెల్ 7 ప్లాన్ అనేది అది డిఫరెంట్. సో అది ఇప్పుడు డిస్కస్ చేయట్లేదు. సో అంటే ఏంటంటే క్వశ్చన్స్ క్లాస్లో చెప్పేది బ్రీఫ్గా చెప్తున్నాను. క్లాస్లో చెప్పే క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్ ఏది డిఫికల్ట్ ఉంటుంది. సో దాన్ని అండర్లైన్ చేసుకోవడం, కొన్ని టెక్నిక్స్ ఫాలో అవ్వాలి, అప్పుడప్పుడు రివైజ్ చేయడం. అంటే కొన్ని క్వశ్చన్స్ చాలా స్మార్ట్గా బ్రిలియంట్గా ఉంటాయి, అవి మర్చిపోతాం, గుర్తుండవని మనకు తెలుస్తుంది. సార్లు కూడా చెప్తారు మీకు ఇది గుర్తుండదు, చాలా ఇంపార్టెంట్ అని. దాన్ని బాక్స్ కొట్టి అప్పుడప్పుడు అదే రోజు మళ్ళీ క్లాస్ అయిపోగానే, సో బ్రీఫ్గా చెప్పేస్తున్నాను, క్లాస్ అయిపోగానే మళ్ళీ అదే రోజు అవేవైతే ఉన్నాయో ఒకసారి రివైజ్ చేస్తూ మళ్ళీ ఎవ్రీ హాలిడేలో మీరు ఏవైతే బాక్సులు కొట్టి దాన్ని ఇంపార్టెంట్ అని చేశారో ప్రతి హాలిడే రోజు సో ఇంతకుముందు అయిపోయిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఒకసారి అట్లా రివైజ్ చేసుకుంటుంటే సో అప్పుడు మీకు లెవెల్ 7 బిట్స్, అంటే ఇంకా ఆ లెవెల్ 7లో ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి మనం ఇంతకుముందు చూసాం. సో 7 to 8 ఉన్నాయి. సో అట్లీస్ట్ 50% ఆఫ్ క్వశ్చన్స్ చేయగలరు. అది చేయగలిగితే మీకు 80+ మార్క్స్ వస్తాయి మెయిన్స్లో, అంటే రావాల్సిన మార్క్స్ కంటే డబల్ వస్తాయి. సేమ్ టైం మీకు అడ్వాన్స్ సీట్ కూడా గ్యారంటీగా వచ్చేస్తుంది ఆ లెవెల్ 7 ప్లాన్ కూడా అప్లై చేస్తే. సో ఇది 7 levels ఆఫ్ స్ట్రాటజిక్ ప్లాన్. సో
3 వరకు టైం ఉంటే 3 వరకు టైం ఉంటే మినిమం 3 వరకు అయితే కంపల్సరీ మెయిన్ సీట్ ఆల్రెడీ 3 వరకు కంప్లీట్ చేయాల్సిందే. మీ టైంని బట్టి అది 4 5 6 7 8 అనేది మీ దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది మనకి ఫౌండేషన్ లెవెల్. సో ఇది జేఈ మెయిన్స్ ప్రిపరేషన్ ప్లాన్.